అతని అంది అతనంటే ఎవరు? నేను పరమాత్మ, నీ స్వస్థానం, నీ స్వరూపస్థితి. ఉపనిషత్తులన్నీ చెబుతున్నటువంటి ఆఖరి సిద్ధాంతం ఏమిటంటే మీ ఆత్మస్వరూపాన్ని గుర్తిరిగి అందులో నిలిచి ఉంటుంది. అందులో నిలిచి ఉండటమే ఆఖరి సాధన. ఇంకా వేరేవన్నీ కూడా ఇతరములైన సాధనలు, దేహాభిమానంతో చేసే సాధన. కాబట్టి వాటిని జాగ్రత్తగా విచారణ చేస్తాను. అందులోని అహంకారాన్ని నేర్చుకుంటూ నీవు నేననే స్ఫురణని గుర్తు తెచ్చుకో, దాన్ని గుర్తుపట్టు, ఆ స్ఫురణలో ఉండు. తర్వాత ఏమడుగుతున్నాడు? ఈ ఆత్మవిచారణ కేవలం స్థూల దేహం వరకే సరిపోతుందా? సూక్ష్మ కారణ దేహాలు కూడా ఇదే ఆత్మవిచారణేనా? సమాధానం ఏం చెప్తున్నారు చూడండి. అంటే అర్థం ఏమిటి? స్థూల దేహంలో మీరు ఇప్పుడు మెలకువలో ఉన్నారు. సూక్ష్మదేహం అంటే కళ, కారణదేహం అంటే నిద్ర. ఆ కళా నిద్ర ఈ స్థూల దేహంలోనే ఏర్పడుతున్నాయి. వేరే దగ్గర నుంచి ఏమైనా ఏర్పడుతున్నాయా? మీ బయట ఏర్పడుతున్నాయా? లేదు కదా. కాబట్టి స్థూల సూక్ష్మ కారణదేహాలు మూడు ఇందులోనే ఉన్నాయి కదా, ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉన్నాయి కదా. కాబట్టి ఈ విచారణే మూడింటికి సరిపోతుంది. ఆ మూడు స్థితులలో ఏ అనుభవం కలిగినా అక్కడ ఆత్మవిచారణ చేస్తూ ఉంటే సరిపోతుంది. కళలో కూడా ఆత్మవిచారణ చేయవచ్చు, గాఢ నిద్రావస్థలో కూడా ఆత్మవిచారణ చేయవచ్చు. అంత బలపడాలని అర్థం అన్నమాట. అర్థమైంది. స్థూలదేహం దేంతో కూడుకునుంది? పంచకోశాలతో కూడుకునుంది, గుణత్రయాలతో కూడుకునుంది, యజ్ఞత్రయంతో కూడుకునుంది, శరీరత్రయంతో కూడుకునుంది. వీటిలో చేసే విచారణ వీళ్ళ వాటి కూడా సరిపోతుంది.
ఇదే బలంతో మిగిలిన వాటిలో కూడా విచారణతే. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 4గా చెబుతున్నారు కదా. మరి మనోనాశం ఒక్కటే ముక్తి అంటారు ఏమిటి? ఇంకా బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి ఉన్నాయి కదా అని ప్రశ్న అడుగుతున్నాడు. పైన ఏం చెప్పాడు? రూప మనోనాశములు కావాలన్నాడు కదా. రూపం అంటే దేహాభిమానం, మనోనాశం అంటే సంకల్పం లేకుండా పోవడం. అట్లా సంకల్పం లేకుండా పోవడం అనే దానికి మనోనాశాన్ని పేరు పెడితే వీడేమంటున్నాడు? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 ఉన్నాయి కదా, ఒక్క మనోనాశం వల్ల సాధ్యమవుతుంది అంటాడు. ఆయన ఏం సమాధానం చెప్పాడు? సత్తాయ పిండ చూడండి. ఒక ప్రశ్నకి ఎంత పొడుగు సమాధానం ఇచ్చాను నేను. ఏమంటున్నాడు? మనసు ఒకటే నశించిపోతే బుద్ధి, చిత్తం, అహంకారం మిగిలిపోయింది కదా, మరి వాటి సంగతి ఏమిటి అంటే ఒక మాటలో చెప్పచ్చు. మనసే బుద్ధి, చిత్తం, అహంకారమే బాబు, దాని 4 లేవు, నిజంగా ఉన్నది ఒకటే. ఆ ఒక్కటే పని భేదాన్ని బట్టి, నిర్ణయ భేదాన్ని బట్టి, స్థితి భేదాన్ని బట్టి 4గా పిలువబడుతుంది అని చెప్తున్నారు. అంతే కదా. ఆ పని భేదం ఎట్లాగో చెబుతున్నాడు. ఒక గుండు ఉన్నది, అది జడం కదా, కానీ దాన్ని నిప్పులో వేస్తే ఏమైంది? ఆ నిప్పులో కాలి 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 అది ఏమైంది? అగ్నిగుండుగా మారింది. ఇనపగుండుగా కాలినప్పుడు అగ్నిగోళమైంది. అలాగే మనసు అసలు జడంగా, ఇంద్రియంగా సృష్టిలోకి వచ్చింది. అది కూడా ఒక జడం. ఈ కాలు చెయ్యి ఎట్లా జడమో మనసు కూడా జడమే. కానీ నేననే నీ ఉనికికి అతి దగ్గరగా ఉండడం చేత ఏమైంది? అగ్నిగోళంగా మారింది. తెలివిళ్ళు అందులో బాగా పనిచేసి చైతన్యం అందులో పనిచేసి ఇప్పుడు అది ఇనపగుండుగా కనపడుతుందా? కనపడటంలా. అగ్నిగోళమే అన్నింటినీ కాల్చేస్తుంది. ఎందువల్ల? అది అగ్నిలో ఉండడం చేత, ఆ చైతన్యంలో అతి దగ్గరగా ఉండడం చేత ఈ చైతన్యం యొక్క బలమంతా దానికి ప్రవేశించి అదేం చేసేసినప్పుడు మొత్తం అన్నిటినీ తానే ఆక్రమించేది. అన్ని ఇంద్రియాలు తానే ఆక్రమించేసి. నిజానికి కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నాయా? లేవు. అన్ని మనసులో ఉన్నాయి. ఆ మనసే ఈ ఇంద్రియాలుగా పనిచేస్తారు. ఇట్లాగా అన్ని పాత్రలు అదే పోషించేసేది ఆ జ్ఞాపకాల రూపంలో పెట్టేప్పటికి బుద్ధిగాను, వాసనల రూపంలో పెట్టేప్పటికి చిత్తంగాను,
ఆలోచన రూపంలోకి వచ్చేప్పటికి మనసుగాను, దేహాభిమానంతో వచ్చేసి అహంకారంగాను పిలువబడుతుంది. అంతఃకరణం లోపల ఉన్న పనిముట్టు ఏదైతే ఉందో అది ఒకటే పనిముట్టు. ఆ ఒక పనిముట్టు ఆలోచనలు చేస్తున్నప్పుడు ఎవరు పిలువబడుతుంది? మనసుగా పిలువ. జ్ఞాపకాలు పనిచేస్తున్నప్పుడు బుద్ధిగా పిలువబడుతుంది. నిర్ణయంగా పనిచేస్తున్నప్పుడు బుద్ధిగా పిలువబడుతుంది. దాని వెనకాల వాసనా బలంగా పనిచేసినప్పుడు చిత్తంగా పిలువబడుతుంది. దాని వెనకాల దేహాభిమానంతో పనిచేస్తున్నప్పుడు అహంకారంగా పిలువబడుతుంది. పిలువబడుతుంది కానీ వస్తువు ఒకటే. అది కూడా ఎటువంటిది? జడ వస్తువు. ఇనపగుండు అంటే జడ వస్తువు. కానీ అగ్ని అనేటువంటి చైతన్యం, ఆ చైతన్య స్పరిశ చేత మనసు ఏమైంది? చైతన్యవంతమైంది. మనం నిద్రపోతున్నామండి, కాళ్ళు చేతులు ఏమైనా కదులుతున్నాయా? మనం తెలుస్తుందా? జ్ఞానేంద్రియాలకు ఏమైనా తెలుస్తుందా? కర్మేంద్రియాలకు ఏమైనా తెలుస్తుందా? తెలియటం లేదు కదా. అంతరింద్రియాలకు ఏమైనా తెలుస్తుందా? తెలియటం లేదు కదా. ఎందువల్ల? చైతన్యం విరమించింది. అదే మెలకువలోకి వచ్చే కొద్ది ఏమైంది? చైతన్యం ఇంద్రియాల దాకా కిందకి దిగొచ్చు. అట్లా దిగి రావడం చేత ఏమైంది? ఇవే కదులుతున్నట్టుగా కనపడదు. ఇవి కదలాలి అంటే లోపల చైతన్యం కదిలితేనే కానీ ఇవి కదలటం లేదనే స్ఫురణ పోయి, అంతే కదా. మనం మాట్లాడుతున్నామంటే లోపల చైతన్య స్ఫురణ ఉంటేనే కదా ఇది పనిచేస్తుంది, మాట్లాడుతుంది. ఆ చైతన్య స్ఫురణ దృష్టితో ఇంద్రియాలను ఉపయోగిస్తే నీకేం ప్రమాదం రాలేదు. చైతన్య స్ఫురణను తీసేసి ఈ కాళ్ళు చేతిలో చేసేటప్పటికి ఏమైంది? అహంకారం వస్తుంది. అందువల్ల ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఆ ఆత్మస్ఫురణలో, ఆ చైతన్య స్ఫురణలో అప్పుడు మనసు నిన్ను మొక్కలు చేయాల్సిన అవసరం లేదు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4గా చెప్పాల్సిన అవసరం లేదు. మనసు అంటే చాలు. మనసు అవసరం ఎవరున్నారు? నేను. కానీ అట్లా మనసు అంటే ఒకటిగా చెబితే నీకు అర్థం కావడం లేదు. కాబట్టి దానికి పనులను బట్టి దానికి 4 పేర్లు పెట్టి దాన్ని 4గా విభజించి నీకు అర్థమయ్యేది చేయడం కోసం దానికి అట్లా పెట్టాను. చివరికి జరిగేది ఏమిటి? ఏర్పడ్డ ఇంద్రియము మనసే, జడమే. అది నచ్చించుకోండి. చైతన్యం విరమించింది అనుకోండి, ఏమైంది? కొంతకాలానికి అగ్నిలో నుంచి తీసుకొచ్చి ఆ ఇనప గుండుని అందులో మండుతున్న దాన్ని తీసుకొచ్చి బయట పెట్టామండి. ఏమైంది? తల్లారిపోయి ఎవరికి ఏం మిగిలింది? మళ్ళీ ఇనప గుండే మిగిలింది. అంతేగాని అది చైతన్యవంతమైందా? లేదు కదా. అలాగే నేననే ఉనికిలోకి నువ్వు చేరే కొద్దీ ఈ మనసు జడమని తెలిసింది. మనసు జడమని తెలిసినాక దానికి ఏమైనా విలువ ఉందా? విలువ లేదు కదా. ఎందుకని? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు ఎట్లా విలువ లేదో చైతన్యం లేకపోతే అట్లాగే అంతరింద్రియమైనటువంటి మనసు కూడా ఏం విలువ లేదు. నిజానికి విలువ కానీ, ప్రజ్ఞ కానీ, ఆ స్థితి కానీ అంతా కూడా ఎవరివి? శక్తి కానీ, చైతన్యాన్ని. ఆత్మస్ఫురణ వరం, నేననే ఆత్మస్ఫురణ. కాబట్టి సత్యాన్ని తెలుసుకో. వాటిలో నుంచి చైతన్యాన్ని విరమింపజేయడం ఎట్లాగో తెలుసుకో. మనసును ఆపే ప్రయత్నం చేయడం కాదు. ఏది చేరితే మనసు కదులుతోందో, మీ వస్తువు ఉన్నది, ఈ చైతన్యం వెళ్ళి అది తగలగానే వస్తువు కదిలింది, లేకపోతే కదిలిందా? కదలేదు కదా. అట్లాగే ఆ చైతన్య స్పర్శ వల్ల మనసు కదులుతాం. చైతన్యాన్ని విరమింపజేస్తే మనసు కదలదు. ప్రాణమైనా అంతే కదా, ఇంద్రియాలైనా అంతే కదా. కాబట్టి అన్నింటిలో ఆ కదలిక దేని వల్ల కదులుతోంది? చైతన్యం వల్ల కదులుతుంది. కాబట్టి ఆ చైతన్యాన్ని కదలకుండా చేసే ప్రయత్నం చేయి, విరమింపజేసే ప్రయత్నం చేయి కదా. కాబట్టి ప్రాణ చైతన్యమే చైతన్యం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పటికి ఏమైంది? కదలకుండా పోవడం అంటే ముందు దాన్ని ఏం చేయాలి? ఒక క్రమంగా కదలటం ఏర్పాటు చేయాలి. అసలు కదలకుండా పోవడం సాధ్యం కాదు. అర్థమైనా? అసలు కదలకుండా పోవడం అని కాదు అక్కడ అర్థం. ఒక క్రమమైన పద్ధతిలో లక్ష్యం దిశగా కదలడం రావాలి. ఇప్పుడు ఎటు దిశగా కదులుతుంది? విషయాల దిశగా కదులుతుంది. దాన్ని విరమింపజేయాలి, వెనక్కి తిప్పాలి. వెనక్కి తిప్పి నేననే స్ఫురణ దిశగా కదిలేటి చేయాలి. అప్పుడు చైతన్యం దిశగా కదిలేప్పుడు ఏమైంది? ఇవి కూడా చైతన్యమే అయి ఉన్నాయి. ఇంద్రియాలు కూడా చైతన్యంలో భాగం అయిపోతాయి. ఇప్పుడు ఏమైంది? ఇంద్రియాలు వేరుగా ఉన్నాయి, చైతన్యం వేరుగా ఉంది. చైతన్యం అసలు గుర్తుకు రావడం లేదు, ఇంద్రియాల విషయాల వైపే మొగ్గు చూపుతుంది. కాబట్టి ఇంద్రియాలకు ఏం గుర్తు చేయాలి? ఇప్పుడు అవి చైతన్యంలో భాగమని గుర్తు చేయాలి. అప్పుడు ఇంద్రియాలు చైతన్యం వైపు తిరిగితే ఈ విషయాలను విడిచిపెడతాయి. విషయాలను విడిచిపెట్టి చైతన్యం వైపు తిరిగినప్పుడు ఏమైనాయి? ఇంద్రియాలు చైతన్యంలో అంశీభూతమయ్యాయి.
దానంతా ఇందులో ఉంది అని తెలిసింది. అప్పుడు చైతన్యమే సత్యంగా తోస్తాం, ఇంద్రియాలు సత్యంగా మర్చిపోతాం. ఇప్పుడు ఇంద్రియాలు సత్యంగా ఉన్నవాడు తర్వాత చైతన్యం సత్యంగా ఉన్నావు ఈ విచారణ వల్ల. ఎప్పుడు ఆత్మస్వరూపమే సత్యం అనే భావంలో ఉన్నాం, చైతన్యమే సత్యం అనే భావంలో. అప్పుడేమైంది? ఇంద్రియాలు అసత్యమైన, విషయాలు అసత్యమైన. ఒకవేళ చేసినా కూడా తాత్కాలిక సత్యము లేదు. ఒకవేళ ఏమైనా ఆచరించినా కూడా అంటకుండా ఆచరించగలిగే స్థితి వచ్చింది. అందువల్ల ఏమైంది? నీ స్వరూప స్థితిలో నిలకడ చెందడం అవకాశం. స్వరూప స్థితిలో నిలకడ చెందితే ఉపయోగం ఏమిటి? అప్పుడు మనసు జడమని తెలిసింది. అప్పటి వరకు తెలియటంలే. దాంట్లోనే ఉన్నది జడమంటే కొంచెం ఒప్పుకుంటుంది, ఒప్పుకోదు కదా. కానీ అలాగా నేననే స్ఫురణని పట్టుకునే ప్రయత్నం ఇలా చేయండి అని చెబుతున్నా. మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఆ క్రమంలో అలాగే చెప్తుంది అది లేదా? అరిషడ్ వర్గముల చేత వృద్ధి చెందింది ఏది? మనస్సు కదా. ఎందుకని అరిషడ్ వర్గాలు ఎలా అభ్యాసం వచ్చినాయి? మనోభ్యాసం చేసుకుంటేనేగా వచ్చినాయి, లేకపోతే వచ్చినాయా? బాల్యంలో ఉన్నాయి అరిషడ్ వర్గాలు లేవు కదా. బుద్ధి వికాసం వచ్చే కొద్దీ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? జగత్తును చూసి, దృశ్యాన్ని చూసి అలవాటు చేసుకుంది. ఆ విచారణ అప్పుడే సరిగ్గా చేసి ఉంటే సరిగా రాదుగా. అప్పుడు ఇలా రాదుగా. చైతన్య స్మరణ అప్పుడే కలుగుతుందిగా. అప్పుడు కలగడం సులభం, ఇప్పుడు కలగడం సులభం. అప్పుడే కలగడం సులభం. కానీ అప్పుడు మనకి తెలియదు ఏమైంది? జగత్తుతో పోల్చుకుని, ప్రపంచంతో పోల్చుకుని, ఇంద్రియాలతో పోల్చుకుని, ఇతరులతో పోల్చుకుని, విషయాలతో పోల్చుకుని ఈ సాపేక్ష ధర్మం చేత ఏమయ్యావు? చైతన్య స్మరణను కోల్పోయావు. అందువల్ల ఏమైంది? మాలిన్యం పెరిగిపోయింది. అందువల్ల ఏమంటున్నాడు? అలవాటు చేసుకున్నావు కాబట్టి ఇట్లా అయ్యావు. సృష్టిలో ఉంటేనే కదండి నేను అలవాటు చేసుకునేది. ఏమి చూపెట్టి సృష్టిలో ఎక్కడున్నాయి? అదే వచ్చిన చిక్కు. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏమిటంటే లేని దానిని ఉన్నదిగా భావించి భ్రాంతి చెందుతున్నావండి. అది లేదురా బాబు అని తెలిసిన వాడు చెబుతూ ఉంటే చాలు ఉన్నదని వాదిస్తున్నావు, అంతే తేడా. చెట్లు ఉన్నాయండి, పశుపక్ష్యాదులు ఉన్నాయండి, చెప్పండి. కామక్రోధాది అరిషడ్ వర్గాలు ఉన్నాయా? లేవు కదా. 84 లక్షల జీవరాశులలో ఒక మానవుడికి తప్ప ఈ భ్రాంతి మిగిలిన ఎవరికైనా ఉందా? కాదుగా. నువ్వు ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేను కళ కన్నానండి వాడు, అది సత్యమని నువ్వు వాదిస్తున్నావండి. నాయన కళ సత్యం నాయన అంటున్నాను. ఎప్పటికి తెలుస్తుంది నీకు? అంటే నువ్వు కళ కన్నావండి, నేను కళ కన్నా కాబట్టి ఇది సత్యమే, ఇది ఏమైనా సరే వాడు జరిగి తీరుతుంది, వాడు జరిగి తీరుతుంది, వాడు జరిగి తీరుతుంది అని ఉన్నావండి. ఇవాళ అయిపోయింది. మళ్ళీ రాత్రికి ఇంకో కళ కన్నాం. మళ్ళీ పొద్దున్న లేస్తూ నేను రాత్రి కళ కన్నా కాబట్టి వాడు జరిగి తీరుతుంది, వాడిని జరిగి తీరుతుంది, వాడు జరిగి తీరుతుంది అన్నావు. ఎప్పటిదాకా చూస్తావు? మళ్ళీ ఇంకో కళ కనేదాకా చూస్తావు. ఇది అసత్యం అని నీకే తెలిసిపోయిందిగా, తెలియలేదా? అదే మాట నువ్వు సత్వగుణంలో ఉంటే నేను ముందే చెప్పాను, నాయన కళ అసత్యం నాయన. కళ వచ్చేది నీకు ఎప్పటికీ ఇళ్లలో సత్యం కాదు నాయన. అది వాసనాబలం చేత అక్కడ సృష్టించబడుతుంది. తాత్కాలిక నీకు భ్రమింపజేస్తుంది. ఎప్పటికది అనుభవ జ్ఞానంలోకి రాదు నాయన. అంటే అప్పుడు విన్నవాడు ఏమయ్యాడు? వెంటనే నిర్ణయం చేసుకున్నాడు. ఇక మళ్ళా కళ రాగానే ఏం చెప్పాడు? దానికి చెప్పాడు పాఠం. నువ్వు వాసనాబలం చేత కలుగుతున్నావు, నువ్వు అసత్యం, నేను సత్యం అని కళస్థితిలో ఎప్పుడైతే దాన్ని మనం తిప్పుకోగలిగామో ఏమైనప్పుడు ఇంకోసారి కళ వచ్చిందా? అంటే ఏమంటాడు ఇప్పుడు? ఇదంతా క్రమ వికాసం. ఒక్క పూటలో, ఒక రోజులో, గంటలో, నిమిషంలో వస్తుందని చెప్పటంలే. నువ్వు అభ్యాసం చేసి మొదలుపెట్టినప్పుడే, బుద్ధి వికాసం ఏర్పడేటప్పుడే. అందుకే మన వాళ్ళు ఉపనయనం ఎప్పుడు చేయాలన్నారు? 5 ఏళ్ళకి చేయమన్నారు. ఎందుకని? అప్పటి నుంచి నువ్వు క్రమ విచారంలో కనుక ఉంటే నీకు బుద్ధి వికాసం 8 ఏళ్ళ కదా వచ్చేది. అప్పుడు నువ్వు సరిగ్గా ప్రపంచాన్ని గమనించగలుగుతావు. ఈ అరిషడ్ వర్గాలతో కాకుండా, ఈ మనస్సు దృష్ట్యా కాకుండా చైతన్యం దృష్ట్యా ఈ ప్రపంచాన్ని గమనించగలుగుతావు. అందుకని అట్లా పెట్టమన్నా. మనం ఏం చేసాం? రేపు పెళ్ళంటే ఇవాళ చేసాం. లోపల అంతరంగంలో సూక్ష్మంగా 8 ఏళ్లకు మొదలవుతుంది స్వబుద్ధి వికాసం. అప్పటి నుంచే మొదలవుతుంది. స్వనిర్ణయం చెప్పడం మొదలు పెడతాడు. నాకు ఇది ఇష్టం లేదు, నేను అది చేయను, నేను ఇదే చేస్తాను. 8 ఏళ్ళ నుంచే చెబుతాడు. సూక్ష్మంలో జరిగిపోతూ ఉంటుంది.
అందుకని దానికి 3 ఏళ్ల ముందే మొదలెట్టమన్నాడు. ఎందుకని అప్పటికి అభ్యాస బలం వచ్చేస్తుంది. 3 ఏళ్ళు చేస్తావు కదా. ఎవరైనా విడమర్చి చెప్పాలి. అందుకే చెప్పేది ఉపనయనం అంటే ఏదో సంధ్యావనం చేసి పోరా బాబు అంటే చెప్పడం కాదు, మెడలో సంధ్యం వేసి పంపడం కాదు. తండ్రే గురువుగా ఎందుకు పెట్టాడంటే ఆ 5 ఏళ్ళప్పుడే వాడికి ఉపనయనం చేసి దాన్ని విడమర్చి చెప్పాలి అనుభవ జ్ఞానంతో. ఆ దృష్ట్యా ప్రపంచాన్ని ఎట్లా చూడాలి, ఆ చైతన్యం దృష్ట్యా ప్రపంచాన్ని ఎట్లా చూడాలి, చైతన్యం దృష్ట్యా జీవితాన్ని ఎట్లా చూడాలి, చైతన్యం దృష్ట్యా దేహాన్ని ఎట్లా చూడాలి, చైతన్యం దృష్ట్యా ఉంటూ పనులు ఎట్లా చేసుకోవాలి, ఇది ఆ 3 ఏళ్ళు దగ్గరుండి అభ్యాసం చేయించాలి. అందుకు తండ్రి గురువు ఉపనయనానికి. అంతేగాని తండ్రి ఒకటే చెప్పాలి, తండ్రి ఒకటే చెప్పాలంటావు. ఎందుకు చెప్పాలి? తండ్రి అతని బాల్యంలో తండ్రి వద్ద ఉంటాడు కాబట్టి తండ్రి అభ్యాసం చేయించాలి. తండ్రికి ఉండాలిగా ముందు ఈ విషయం. ఆత్మవిచారణ తండ్రికి ఉంటేనేనా అభ్యాసం చేయించేది? ఎవరు చేయిస్తున్నారు? చేయించడం లేదుగా. ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళు కూడా అనుచానంగా వాళ్ళ చేత చేపిస్తున్నారే కానీ ఆత్మవిచారణ పద్ధతిలోనూ వాడికి చెప్పడం లేదుగా. ఆ మంత్రార్థాన్ని వివరించి చెప్పడం లేదుగా. ఆ సంధ్యావందనం చేస్తున్నప్పుడు అన్నీ ఏమైతే చెబుతున్నాడో అవన్నీ యాంత్రికంగా చేయడానికి అలవాటు చేస్తున్నావే కానీ నేను ఆత్మవిచారణ పద్ధతిలో చెబితే కదా తెలిసేది వాడికి. ఎప్పుడు చెప్పాలట? 5 ఏళ్ల వయసప్పుడే ఈ విద్యను నేర్పమన్నాడు. అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి? 5 ఏళ్ళు 5 నెలలు 5 రోజులు. దేంతో మొదలు పెట్టాలి? దీంతో మొదలు పెట్టాలి, ఉపనయనంతో. అందుకే ఓం నమః శివాయ సిద్ధాన్నమః. 5వ ఏడు రాగానే ఉపనయనం చేసినాక అక్షరాభ్యాసం. అక్షరాభ్యాసం చేసినాక ఉపనయనం, ఉపనయనం చేసినాక అక్షరాభ్యాసమా? చూసారా? ఇప్పుడేమిటి? 2.5 ఏళ్ళకే అక్షరాభ్యాసం. వాడికి ఏమొచ్చు? ఏం తెలుసు? వాడికి ఏ ఇంద్రియం ఏదో తెలియదు అప్పటికి. 3 ఏళ్ల వయసుకి ఏం కాళ్ళు చేయే సరిగ్గా తెలియదు వాడికి. ఇప్పుడు ఏం చేసాం? అక్షరాభ్యాసం. క్షరమేది అక్షరమేది వాడికి తెలుస్తుంది. 5 ఏళ్ల వయసు వస్తే కానీ తెలుసుకోలేడు. వీలైతే 5 ఏళ్ళకి చేయండి, లేదంటే 8 ఏళ్ళకైనా చేయమంటున్నాడు. అందుకని ఒక తర్వాత ఎప్పుడు చేసినా ఒకటే. ఎందుకని? బుద్ధి వికాసం వచ్చేసింది కాబట్టి. స్వబుద్ధి ఏర్పడిపోయింది, అరిషడ్ వర్గాలు ఏర్పడిపోయింది, స్థిరపడిపోయాడు. జగద్భావంలో స్థిరపడిపోయాడు, పోలికలతో చూసుకోవడంలో స్థిరపడిపోయాడు. నిరపేక్షంగా చూసుకోవడం రాదు. అర్థమైందండి? అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు? నాయనా నీ మనస్సు ఇట్లా అలవాటు పడిపోయింది బాల్యం నుంచి. ఏమేమిటో చెబుతున్నాడు చదవండి. అవన్నీ మనసు పనులు. ఒక్కొక్కటే చదువుకోండి, మీకు అర్థమవుతుందో చెప్పండి. అర్థం కావాలి మళ్ళీ ఒక్కొక్కటే వివరించి చెప్తాను. అంటే ఏమిటి? మనసు అంటే ఒకటనే అనుకోవచ్చు, లేదంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం 4గా అనుకోవచ్చు. అవి ఎట్లాగు? తలచుట మనస్సు, నిశ్చయించుట బుద్ధి, జ్ఞానం చే తెలియదగిన దృశ్యం అంటే నీవు ఆత్మస్థానంలో ఉండే స్వరూప స్థితిలో ఉంటే నీ మనసు నీకు దృశ్యంగా కనుక అప్పుడు జడమై కనబడింది. జడమైనను అంటే మనసు ఒరిజినల్గా ఎటువంటిది? ఇనప గుండు వంటిది. కానీ ఏమైంది? జ్ఞానం వచ్చి చేరింది. చైతన్య స్పర్శ చేత ఆ జ్ఞానం కలిగింది. ఆ ఆత్మ యొక్క స్పర్శ చేత, నేననే దాని ఉనికి యొక్క స్పర్శ చేత దీనికి జ్ఞానం, ఆ జ్ఞానం వచ్చి దీంట్లో చేరింది. చేరేటప్పటికి ఏమైంది? ఇనప గుండులో అగ్ని చేరింది. అంటే తత్తాయ అంటే తత్వం అంటే అగ్ని. అగ్నిలో నిండిన అగ్నిలో మండుతున్నటువంటి ఇనప గుండు. పిండం అంటే గుండు. అది చేతనం. ఇప్పుడు అదే మనసు ఇప్పుడు ఎట్లా తోస్తుందంటే ఇక అదే చేతనం. దాన్ని ఇంకొకటి నడుపుతుంది అనేది పోయింది. ఇక నేనే అన్నిటినీ నడుపుతున్నాను. అందుకని చేతనం అది చైతన్యం. చైతన్యం వచ్చి ఇందులో చేరేపటికి ఇదేమైంది? చేతనమైంది. ఇప్పుడు ఏమంటుంది? అన్నిటినీ నేనే నడుపుతున్నాను, నేనే రాజుని. స్వేచ్ఛ ప్రకటన చేసుకుంది.
అర్థమైందా? 8 ఏళ్ల తర్వాత చూడండి పిల్లవాడు బట్టలు తనకు తానే ఎంపిక చేసుకుంటాడు, పుస్తకాలు తనకు ఇదైతే ఈ నోట్సే కావాలి నాకు ప్రతిదీ. అంటే ఇక ఆ ఎంపిక చేయని ఏమైనప్పుడు మనసు చేతనత్వాన్ని పొందింది. చేతనత్వాన్ని పొంది ఏం చేసింది? నేనేనండి అంతా, నీ ఇంద్రియాలన్నీ నేనే, నేను లేకపోతే నీ ఇంద్రియాలు లేవంటారు. కానీ ఇది చైతన్యం లేకపోతే నువ్వు లేవనే సత్యాన్ని మర్చిపోయింది. అర్థమైందా? అందువల్ల ఏంటి, దానికి ఎప్పుడు గుర్తు చేయాలంటే అప్పటి నుంచి గుర్తు చేస్తూ వచ్చి ఉండవలసింది. అదేగా చెబుతాను. నేనేమన్నానంటే నువ్వు తల్లిదండ్రుల నుంచే కదా సంస్కార బీజాలు వచ్చేది. తల్లిదండ్రులు ఇప్పుడు ఎలా ఉన్నారేమిటి? ఎవరికైనా ఒకరికి చూపెట్టి ఆత్మవిచారణ లేదు కదా. బాల్యంలో అసలు లేదు, వివాహం ముందు అసలు లేదు. ఎప్పుడు సాంసం చివరికి కాళ్ళు దగ్గరకు వచ్చినాక అప్పుడు వృద్ధాప్యంలో చేయలేనప్పుడు మొదలెడుతున్నాడు. అప్పుడు మొదలెట్టేవాళ్ళు కూడా అబ్బే ఏమి లేదండి, అంతా ఒకటి మాట, ఏమి లేదు. పూర్వకాలం వాళ్ళకి ఇప్పుడున్నంత విషయం ఉందా? లేదు కదా. అందువల్ల వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు. వాళ్ళు మధ్య వయసులో మొదలుపెట్టినా వాళ్ళకి 90 ఏళ్ల వరకు శక్తి సామర్థ్యం ఉంది ఇంద్రియాల్లో. ఇప్పుడు ఏది అసలు 40 ఏళ్ళకే శక్తి సామర్థ్యాలు, ఇంద్రియాల్లో బలం కోల్పోవడంలా. అందువల్ల ఈ సాధ్యమైనంత కాలాన్ని దీనికి వినియోగించితే నీకు ఎందుకు శరీరంలోకి వచ్చావో బోధపడు. మనసు జడమని తెలియాలి, మొట్టమొదట దృశ్యం అని తెలియాలి. మనసు కూడా దృశ్యం లాంటిదే. కళ్ళతో బయటికి చూస్తున్న దృశ్యం ఎట్లా అయితే సత్యం కాదు, నీ మనసు కూడా నీకు దృశ్యమే. నీవు ఆత్మస్థితిలో స్వరూపస్థితిలో నుంచి చూసినప్పుడు అది జడమే అని నిర్ణయంగా అనుభవ జ్ఞానంతో చెబుతున్నాడు. ఆ దృష్టితో నువ్వు చూడడం నేర్చుకోవాలే కానీ అది సత్యం కాదన్నావు అనుకో, ఇంక చూసేది ఎట్లాగా? చూసిన మహానుభావుడు ఆ అనుభవ జ్ఞానంతో ఆ మాటలు చెబుతున్నాడు. మనం ఆచరణలో దాన్ని ప్రయత్నం చేసి అది ఎట్లా చూడాలో సాధన చేయాలి. తర్వాత పరిచ్ఛిన్నమై అంటే అంతకుముందు ఒకటిగా ఉంది, ఇప్పుడు ఇంద్రియాల ద్వారా అనేకమైంది. చిన్నము అంటే ముక్కలు ముక్కలు అయిపోయింది. పరిచ్ఛిన్నం ఈ లెక్కటానికి వీలేనని మొక్కలు అయిపోయింది. ఎందుకని అన్ని ఇంద్రియాల్లో ప్రతిఫలించింది, నేనే మొత్తం అంది. అన్ని విషయాలు అదే అయిపోయింది, పనులు అదే అయింది, ఫలితాలు అదే అయింది. ఇప్పుడు ఎన్ని లెక్కటు పరిచ్ఛిన్నం అయిపోయింది. మితము గలది అంటే పరిమితులు ఉన్నాయి దానికి, అవునా కదా? నేను అపరిమితం అని అంటోంది, కానీ నిజంగా చూస్తే దానికి పరిమితులు లేవు. మెలకువలోనే దాని ప్రతాపం అంతా. కాసేపు ఆగితే నిద్రలోకి పోతే దాని ప్రతాపం లేదు, అంతే కదా. మరణంలో దాని ప్రతాపం అసలు లేదు. పోనీ నీ దాని గొప్ప దాని పనిముట్లైన ఇంద్రియాలకు పరిమితులు లేవా? పరిమితులు ఉన్నాయి, ప్రతి ఇంద్రియానికి పరిమితులు ఉన్నాయి. కళ్ళు కాసేపు కూర్చుని మెలకువలో కళ్ళు మూసుకుని కూర్చోమని చూద్దాం. నిద్రపోమ్మంటే పోతుందేమో కానీ నిద్రపోకుండా తెలివితో కళ్ళు మూసుకుని కూర్చోమని చూద్దాం, కూర్చోలేదు. అన్ని పెద్ద పెద్ద శబ్దాల మధ్యలో నిశ్శబ్దంగా ఉండమని చెప్పి చూద్దాం, దాన్ని ఉండలేదు. అంటే ఇంద్రియాలకు అనుకూలమైన పద్ధతిలో అయితేనే ఉంటుంది, వ్యతిరేక పద్ధతిలో ఉండలేదు. కారణం ఏమిటి? అది కూడా జడ వస్తువే కాబట్టి. అంతేనా? ఇప్పుడు ఈ కుర్చీని ఇట్లా 4 కాళ్ళ మీద నిలబెడితే ఉందండి జడ వస్తువు. నేను బోర్లిస్తే అటు ఇటు డొల్లి పడిపోతుంది. మనసు కూడా అంతే. అందుకే మనం కూడా వ్యతిరేకం వచ్చినప్పుడు ఏమైంది? ఇటు అటు డొల్లి పడిపోతూ ఉంటాం, బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటాం. ఎందుకని అది కూడా జడ వస్తువు కాబట్టి. అదే చైతన్యమే అయితే, అదే ఆత్మస్వరూపం అయితే, అదే శాశ్వతమైతే మరి అప్పుడు అది డొల్లకూడదు కదా, స్థిరంగా ఉండాలి కదా. మనం ఉండలేదు కదా. ఉండలేదంటే అర్థం ఏంటంటే జడం. ఆ జడాన్ని ఏ తీరుగా ఉంచాలో ఆ తీరుగా ఉంచితేనే అది సరిగ్గా ఉంటుంది. గోలిస్తే దాని స్థితిని కోల్పోయింది, గొడవ చేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే జడం సరిగా లేదు, ఇటువంటి డొల్లిపోతూ ఉంటుంది, బ్యాలెన్స్ పోయింది. ఇటు తిప్పుకో, స్థిరంగా. తెలియక ఏమైపోయింది? ఇప్పుడు అజ్ఞానం చేత, అవిద్య చేత, మోహం చేత అది తిరిగి ఏమైంది? డొల్లి పడిపోతుంది, అటు ఇటు డొల్లి పడిపోతుంది.
మరి డొల్లి పడిపోయినప్పుడైనా కానీ కనీసం తెలుసుకోవాలి. అస్థిరంగా ఉన్నది ఎందుకు అస్థిరంగా ఉంది, ఎందుకు డొల్లి పడిపోతుంది, ఇప్పుడు దీనికి ఏమైంది, ఏమడుగుతుంది, అసలు ఏం ఆశిస్తుంది, ఏం పొందుతుంది, ఒకసారి విచారణ చెయ్యి. ఎందుకు డొల్లి పడిపోవడం, ఈ అస్థిరత్వం ఎందుకు? ఓహో ఇడు తిరుగుందిరా బాబు, ఇది ఈ సత్యం తెలుసుకో. ఈ సత్యం తెలుసుకుంటే ఏమైంది, ఓ ఇదంతా లేదుగా. నేను సరిగ్గా సరైన స్థానంలో కూర్చోబెడితే కదలమని, ఎప్పుడు తనంటారు తాను కదలమను, సరైన స్థానంలో కూర్చోబెట్టి కదలలేదు. ఎందుకని జడ వస్తువు కదా, ఎట్లా తెలుసుకోవాలి. ఇప్పుడేమైంది, ఇక నిన్నదేం చేయలేదు. అమ్మో మనసు నేను అక్కడ కడతానండి అనే బేల మాటలు మాట్లాడాడు ఎవడో, సాధకుడు అసలు మాట్లాడాడు. ఇవన్నీ బయట ఏం మొదలెట్టకుండా తప్పించుకో చూసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు. మనసు మన వల్ల ఎక్కడ అవుతుందండి, అది జడ వస్తువయ్యా. దాని స్థానం తప్పించి, స్థితిని తప్పించి ఉపయోగించడం చేత అస్థిరత్వం పాలైపోయింది. దాన్ని సరైన స్థానంలో కూర్చోబెట్టి అది ఏ దిశగా చూడాలో ఆ దిశగా చూపెట్టు, దాని లక్ష్యం దాన్ని గుర్తు చేయి. ఇప్పుడు కదల మనం ఏది కదలలేదే. కాబట్టి సరైన జీవన విధానం కలిగి ఉంటే, సరైనటువంటి వివేకాన్ని కలిగి ఉన్నట్లయితే, సరైన ఆత్మవిచారణ కనుక నువ్వు చేసినట్లయితే, క్రమ సాధన క్రమ విచారణ కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే అది జడ వస్తువు అని నీకే తెలుస్తుంది. దృశ్యము లేనిదని తెలుస్తుంది. నేనెవరిని చూసేవాడు, దృక్స్వరూపం, సాక్షి, అది దృష్టి. ఇట్లా తెలుసుకో. అప్పుడేమైంది, దాన్ని మనసు బుద్ధి చిత్తం అహంకారం 4గా బద్దలు కొట్టాల్సినంత అవసరం ఉందే. నీకు వచ్చింది ఏ గీలు కాగీలు విరిస్తే కానీ తెలియదా. స్థిరంగా ఉన్నప్పుడు తెలియటంలే, అస్థిరంగా ఉన్నప్పుడు మాత్రం దాన్ని సరిగ్గా కూర్చోబెడితే కానీ తెలియటం లేదు. ఇప్పుడు మనం ఎందుకు దాన్ని 4 చేసాము, అది అస్థిరంగా ఉంది కాబట్టి దాన్ని అవగాహన చేసుకోవడం కోసం 4 చేసాం. దాన్ని సరిగ్గా మొట్టమొదటి దాని స్థానంలో స్థితిలో కూర్చోబెట్టు ఆత్మవిచారంతో. ఇప్పుడు దాని మనసు అన్నదే, బుద్ధి అన్నదే, చిత్తం అన్నదే, అహంకారం అన్నీ అదే. ఒకసారి స్థిరపడి జడ వస్తువు అని తెలిపోయినాక అది ఏదైతే ఇప్పుడు ఏం పోయింది, జడ వస్తువు నేను చేయలేదు కదా, నేను చైతన్య స్వరూపుడు, నేను ఆత్మస్వరూపుడు, నేను పరమాత్మ. ఈ ధోరణితో చూడడం రావాలి. ఇట్లా విచారాన్ని మార్చుకోవాలి, ఇట్లా వివేకాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా స్థిరత్వాన్ని పొందాలి, శాశ్వతత్వాన్ని పొందాలి, పరిమితత్వాన్ని త్యజించాలి, పరిచ్ఛిన్నం అవ్వకుండా ఉండాలి, అనేకం అవ్వకుండా ఉండాలి, ఆత్మస్వరూపమనే ఏకత్వ దిశగా ఉండాలి. అవయవాకారమై అనిత్యమై ఇప్పుడున్నది అదేగా స్థితి. అస్థిరంగా ఉన్నప్పుడు ఏమైంది, అన్ని అవయవాకారం అదే తింది. అనిత్యంగా ఉంది అంటే ఓ పూట ఓ దగ్గర కనబడితే ఓ దగ్గర కనబడదు, ఓ స్థితిలో ఉంటే ఓ స్థితిలో ఉండదు, ఓ క్షణం ఉన్నానంటే ఓ క్షణం లేదు, ఓ క్షణం ఇటు బొమ్మడదు, ఓ క్షణం అటు బొమ్మడదు, ఓ క్షణం ఇది సత్యం ఉండదు, ఓ క్షణం ఇంకోటి సత్యం. దానికే సరిగ్గా తెలియదు ఎటు చూపెట్టాలో. కాబట్టి అనిత్యం. అవయవాకారం, అన్ని అవయవాల ఆకారం అదే తింటుంది. ఎట్లా అయితే నీళ్ళని ఏ ఆకారం గ్లాసులో పోస్తే ఆ ఆకారం తింటుంది, అట్లాగే మనసు కూడా ఏమైంది, నువ్వు ఏ ఇంద్రియాన్ని ఉపయోగిస్తే అదే అయిపోయింది. అవుతోంది కదా అని చైతన్యం అనుకుంటున్నామేమో. నీళ్లు చైతన్యం అవుతాయా? నీళ్ళు కూడా జడవస్తువేగా. గాలి ఉందండి, గాలిని బెలూన్లో పెడితే బెలూన్ అయింది, దిండులో పెడితే దిండు అయింది, పరుపులో పెడితే పరుపు అయింది. ఇప్పుడు అయినంత మాత్రమే గాలి చైతన్యం అవుతుందా? అవును కదా, గాలి కూడా జడవస్తువే. భూమి ఎట్లా జడవస్తువు, అగ్ని ఎట్లా జడవస్తువు, అన్నీ జడవస్తువులే ఇవన్నీ కూడా. అట్లాగే శరీరం కూడా జడవస్తువు, మనస్సు కూడా జడవస్తువు, అన్ని ఇంద్రియాలు జడస్వరూపాలు. కానీ వీటిని కదిలించేది ఏమిటి? అది చైతన్యం. గాలి స్వయంగా కదలటల్లా, చైతన్య ప్రభావం చేత కదులుతుంది. నీరు స్వయంగా కదలటల్లా, చైతన్య ప్రభావం చేత కదులుతుంది. కాబట్టి దాంట్లో చైతన్య స్పర్శ ఉండడం చేత అవి కదులుతూ కనపడతాయి, అంతేగాని అవి స్వయంగా కదలదాము. అదెవరు? నేను ఆత్మస్వరూపం, పరమాత్మ అని తెలుసుకో. ఒకదానికి కూడా అడ్డుకుపోయినాయి. మనకు తెలిసిందే కదా ఇది. స్వర్ణాన్ని తీసుకెళ్ళి ఏం చేసాం, మైనానికి గుచ్చామనుకోండి, ఏమైంది? ఈ స్వర్ణం మైనంలో కలిసిపోయిందా? కలిసిపోయింది. కానీ నిజంగా ఏమిటి?
స్వర్ణం లక్కలో పెట్టేవాడిని తీసుకెళ్ళి ఏమైంది? లక్క ఆకారాన్నే చెందింది, అంతే కదా. మోసెట్ట తయారవుతుంది? లక్ష్మీ రూపు చెయ్యాలండి. ఏం చేయాలి ఇప్పుడు? లక్కలో ఆకారం తయారు చేశాడు, తయారు చేసి స్వర్ణాన్ని దాంట్లో పోసాడు, అంతే కదా. మరి అప్పుడు ఏమైంది? రూపు తయారైంది. ఆ రూపు నిలబడాలంటే మళ్ళీ ఆ డొప్ప వెనకాల లోపల జిల్లులో మళ్ళా లెక్క పెట్టాలి. చూడండి, దేహంతో తయారైందో దాన్ని పెడితే కానీ దానికి స్థిరత్వం రాదు, అంతే కదా. వదిలేసేమైంది? క్షణంలో వంగిపోయి బంగారమేగా. మరి నీ మనసు కూడా ఎట్లా ఉందట? అదిగో దాని వరే ఉంది. అది జడమే, ఇది జడమే, అంతేనా కాదా? అగ్నిస్పర్శ చేత లక్క కరుగుతోంది, స్వర్ణము కరుగుతుంది, అవునా కదా. ఒక ఆకారాన్ని ఇది ధరిస్తుంది, ఒక ఆకారాన్ని అది ధరిస్తుంది, రెండు జడ వస్తువులే. అది అగ్ని అనే చైతన్య స్పర్శ చేత రూపం మారుతుంది. అయినంత మాత్రం జడ వస్తువు కాకపోయింది. ఇప్పుడు అది బంగారము జడ వస్తువే, లక్క జడ వస్తువే. అనంతరదానంగా మారిదే? మారలేదు, చైతన్య స్పర్శ చేత మారింది. కాబట్టి ఇన్ని అవయవాకారం చెందిన మనసు అది జడ వస్తువే. అందుకని ఉపమానం చెప్పాడు. పైన ఏం చెప్పాడు? ఎనపగుండు. ఇక్కడేం చెప్పాడు? లక్క స్వర్ణం. తర్వాత సర్వతత్వాత్మకమే అంటే అన్ని తత్వాలు కూడా ఈ మనసే. తత్వములంటే తత్వము, అందులో రెండు అక్షరాలు. త్వం అంటే నేను, తత్ అంటే అది. అదంటే ఏమిటి? పంచభూతాలు, పంచతన్మాత్రాలు, అవి తత్వములు. స్థూలంగా చూస్తే పంచభూతాలు, సూక్ష్మంగా చూస్తే పంచతన్మాత్రాలు. అక్కడ కూడా పేర్లు ఇవే: పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశ. ఇదే అక్కడ కూడా వాటి పేర్లు అవే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు తన్మాత్రలుగా చూస్తే. భూతాలుగా చూస్తే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. వాటి వెనకాల నుండి తన్మాత్రలు ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఆకాశంలో ఏముంది? శబ్దగుణం. గాలిలో ఏముంది? స్పర్శ గుణం. అగ్నిలో ఏముంది? రూపం. నీళ్లలో ఏముంది? రసగుణం, రుచి. పృథివీలో ఏముంది? గంధ తన్మాత్రం, వాసన చూడగలిగే తన్మాత్రలు. అంటే ఇవే. సూక్ష్మంగా మాట్లాడితే ఇవి. అంటే ఈ పంచభూతాలు ఏర్పడక ముందు వీటి గుణాలు అలా ఉన్నాయి, వీటి లక్షణాలు అలా ఉన్నాయి. ఆ లక్షణాల నుంచి అవి ఉత్పన్నమైంది. శబ్ద లక్షణం నుంచి ఆకాశం ఉత్పన్నమైంది. అర్థమైందండి? అది ఎక్కడ ఉన్నాయి? అవి ఏర్పడక ముందున్న స్థితిలో బ్రహ్మములో ఉన్నాయి. అవి సంకల్ప మాత్రం చేత ఆ లక్షణాలే పంచభూతములయ్యాయి. పంచభూతములలో నుంచి మళ్ళా లక్షణాలను తీసుకుని శరీరాలు తయారయ్యాయి. కాబట్టి ఎన్ని పోల్చి చూసినా అన్ని జడ వస్తువులేగా. పంచభూతాల దృష్ట్యా చూసినా జడ వస్తువులే, పంచభూతాలతో ఏర్పడిన శరీరం దృష్ట్యా చూసినా ఇవి జడ వస్తువులే. కొన్ని తన్మాత్రలు చూస్తావా? బ్రహ్మము దృష్ట్యా చూస్తే అవి జడ వస్తువులే. నేనెవరిని? వ్యక్తిగా ఆత్మస్వరూపుని, సమిష్టిగా బ్రహ్మస్వరూపుడు కదా. కాబట్టి నేననే దృష్ట్యా చూసినప్పుడు ఇవన్నీ జడ వస్తువులే. అప్పటి వరకు అవి చైతన్యంగానే కనబడుతున్నాయి, ఎందుకంటే విశాలమైనవే, అపరిమితమైనవే. కానీ శాశ్వతమా? కాదు, అనిత్యము. తర్వాత అవన్నీ ఎక్కడున్నాయి స్థానంలో? మనసు యొక్క స్థానం ఎక్కడ? ఇప్పుడు పుట్టుక స్థానం హృదయ కమలం. హృదయం నుంచి మనసు అనేది పుడుతున్నది, తలంపు రూపంలో పుడుతున్నది. కాబట్టి తలంపే బంధము, సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. మళ్ళా హృదయంలో అణిగిపోతే ముక్తి సిద్ధమే. అదే మనోనాస్తి.
ఆ ఇంద్రియాలు విషయాలు ఎలా కూడుతున్నాయో చెబుతున్నాడు. ముందు నేను స్ఫురణతో మొదలై అహంకారమై, అహంకారం నుంచి చిత్తమై, చిత్తం నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మనస్సై, ఇంద్రియాలతో కూడి ఆ విషయాకారమై ప్రవర్తిస్తాను. ఒక వ్యక్తికి అనేక పేర్లు పెట్టడంలో మనం కూతురు, తల్లి, అమ్మ, అమ్మమ్మ, ఏమైనా వ్యక్తి మారాడా? మారలేదు కదా. ఆయా పనులను బట్టి, ఆయా స్థితి భేదాన్ని బట్టి పేర్లు పెట్టాం. అట్లాగే మనసు కూడా పనిచేసే తీరును బట్టి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారంగా పిలువబడుతుంది. అని ఒకటే, ఇది వస్తువుగా ఒకటే. ఏమిటి? సర్వతత్వాత్మకం. మిక్సిగా చూస్తే సర్వతత్వములు అదే, శబ్దస్పర్శ రూపరస గంధములు అదే, పంచభూతాలు అదే, అన్నీ అదే అయింది. సమిష్టిగా మాట్లాడుతున్నాడు. జగత్ అన్న అదే, జీవుడన్న అదే, ఈశ్వరుడన్న అదే, అన్నీ అదే అయింది. నేనెవరికి? వీటన్నిటికీ సాక్షి. అది ఎక్కడికి మాట్లాడుతున్నాడు? పరమాత్మకు మాట్లాడు. ఇది ముందంతా మాట్లాడేది ఆత్మకు మాట్లాడు. ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం కలగగానే ఏమైనాడా? ఇవన్నీ అందులో కలిసిపోయినాయి. ఆ ఆకారాన్ని పొందింది. అప్పుడేమైపోయింది? దృశ్యం లేదు, చిత్రం లేదు, ఇంద్రియాలు లేవు, జగత్తు లేదు, తన్మాత్రలు లేవు, పంచభూతాలు లేవు, విషయాలు లేవు, అన్నీ లేవు. ఏమైపోయాయి? ఏకాకారమును పొందినాయి. అది కైవల్యం. కైవల్యం అంటే ఏమిటి? కేవలత్వం, ఒకటిగా అవడం. కేవలం అంటే ఒకటి, మిగిలినవి ఏమీ లేకుండా ఇవన్నీ ఒకటిగా అయిపోవడమే కైవల్యం. ఈ ఒకటిగా అయిపోవడాన్ని మనవాళ్ళు ఎలా చూపడతారు? ఇక్కడి నుంచి ఏదో జ్యోతి అలా వెళ్ళిపోయి ఆ జ్యోతిలో కలిసిపోయింది అనే పద్ధతిలో సినిమాల్లో చూపెడుతూ ఉంటారు కదా. చూడండి, నీ యందు స్వరూపస్థితిని గుర్తించి ఆ స్వరూపస్థితిలో నిలకడ చెందడమే ముక్తి. అంతేగాని సినిమాలో చూపెట్టినట్టు జ్యోతి వెళ్ళినట్టు ఏం జ్యోతి ఏమి ఎక్కడికి వెళ్ళదు.